మరి ఇకపోతే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, ఈవిడైతే ఇంక ఈవిడ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ మీరు చెప్పే డిబేట్ లో సరిపోదు. ఈవిడకి పొద్దున్న లెగుస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు ఇందాక కూడా ఏబిఎన్ ఛానల్ లో మరి ఆయన్ని రాధాకృష్ణ గారిని మద్దతు ప్రకటిస్తా, ప్రజాస్వామ్యం మీద దాడి జరిగిందని చెప్తా, ఆయనకి మద్దతు ప్రకటిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధిస్తుంది. మరి వీళ్ళ యొక్క పైత్యం ఏ స్థాయిలోకి వెళ్ళింది అనేది ఒకసారి చూడండి. వీళ్ళ గర్వం కళ్ళు మూసుకుపోయి అధికార మదంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రజలు చూస్తున్నారే. ఒక ప్రజాస్వామ్యం ఒక 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా లేకుండా కన్ను మిన్ను కాని రాకుండా మాట్లాడుతుందంటే మరి ఒక సాటి మహిళగా నేను ఆవిడ మహిళగా గౌరవించాలో మరి లేదంటే ఏ విధంగా మాట్లాడాలనేది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి ఈ రోజు ఆవిడ ఒక మాట అనాలన్నా మేము ఆ పదవికి గౌరవం ఇచ్చి ఈ రోజు మేము ఆవిడ ఏం అనలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మరి పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా, విష ప్రచారం చేస్తా, వాడు వీడు అని చెప్పి బుర్రుందా, మతి స్థిమితం లేదు, మందులు లండన్ మందులు వాడుకోమని చెప్పి ఎంత ఎటకారంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడటమే ఈమె యొక్క బాధ్యత. ఇంకా వేరే బాధ్యత లేదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న నడి రోడ్డు పైన ఒక దళిత మహిళ ఒక ఉద్యోగిని వీణాని పట్టుకొని ఆవిడ గత 2 నెలల నుంచి అరవ శ్రీధర్ అనే జనసేన పార్టీ ఎమ్మెల్యే అతని మీద ఆరోపణలు చేస్తే ఆధారాలతో సహా ఆరోపణలు నిరూపిస్తా ఉన్నది ఆవిడ. మరి మీరు ఈ రోజు చట్టబద్ధంగా ఎదుర్కోలేక ఒక పిరికి వాళ్ళలాగా ఈ రోజు భౌతిక దాడులకి తెగబడతా ఉన్నారు. నడి రోడ్డు పైన ఒక దళిత మహిళ పైన ఒక ఉద్యోగి పైన దాడి చేస్తా ఉంటే కనీసం దాని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. మరి